తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించే విధంగానే ఈ కాంగ్రెస్ సర్కారు నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ నిర్ణయంపై మీరు ఏమంటారు? ఇప్పుడు డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ 70 ప్రొసీడింగ్స్ 21వ తేదీ నాడు ఇచ్చారు. దాంట్లో 32వ జీవో రెఫరెన్స్లో పెట్టిండు. 32వ జీవో అసలు అర్థమైందా? విద్యాశాఖ చూసిందా? ఒకప్పుడు గతంలో ప్యానెల్ ఇన్స్పెక్షన్ అని ఉండేది. ప్యానెల్ ఇన్స్పెక్షన్ అంటే ఒక ప్యానెల్గా ఏర్పడి కొంతమంది నిష్ణాతులైన అనుభవజ్ఞులైన హెడ్ మాస్టర్స్ ఆ జోన్ అంటే ఒక జిల్లాలో కొన్ని జోన్స్ ఉంటాయి, ఆ జోన్లో ఉన్న ఉన్నత పాఠశాలలకు సంబంధించిన డిప్యూటీ ఈఓ ఆధ్వర్యంలో ఎక్స్పీరియన్స్డ్ ఎన్లార్జ్డ్ ఒక స్కిల్ ఓరియంటేషన్లో ఒక రోజంతా కూడా ఆ ఒక్క పాఠశాల మాత్రమే ఇన్స్పెక్షన్ జరిగేది. అది ప్యానెల్ ఇన్స్పెక్షన్. ఆ ప్యానెల్ ఇన్స్పెక్షన్ కూడా ఎలా ఉండేదంటే టీచింగ్ లెర్నింగ్లో కొన్ని స్కిల్స్ ల్యాబ్సెస్ ఏమైనా ఉన్నట్లయితే రీఓరియంటేషన్ మాదిరిగా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసే విధంగా సజెస్టివ్గా ఉండేది. అంత గొప్ప విలువలతో కూడిన ప్యానెల్ ఇన్స్పెక్షన్ బడులలో జరిగితే అది గుణాత్మకమైన విద్యకు ఉపయోగపడే దారి ఉండేది. అది కూడా ఎప్పుడు జరిగేది? సెప్టెంబర్ ఆగస్టులో ఉత్తర్వులు ఇచ్చేది. ఈ తొందర ఏమొచ్చిందో ఈ ప్రభుత్వానికి అర్థం కాదు. ఇది జూన్ మాసం, 12వ తారీఖు బళ్ళు తీశారు. వారం రోజుల లోపలనే పాఠశాలల తనిఖీ పేరుతో హడావిడైంది. మీరు ఏం చేయదలుచుకున్నారు? ప్రభుత్వ విద్యను బలోపేతం చేయదలుచుకున్నారా? ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసి సమాజం లోపల అపఖ్యాతి పాలు చేయదలుచుకున్నారా? ఇప్పటికే జనాలు ఉపాధ్యాయులు మాట్లాడుకోవడం కాదు, జనాల్లోకి వెళ్ళిపోయింది. ఈ పంతుల చదువునట ఇంకో పంతులు వచ్చి చూస్తారట అనే కాడికి పోయిన సమస్య. సామాన్యులు మాట్లాడుకుంటున్న పరిస్థితి. మీరు బడిబాట పేరిట ఎన్రోల్మెంట్ విద్యార్థుల నమోదు జరుగుతున్నటువంటి పరిస్థితులలో ఉపాధ్యాయులకు మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహం ఏంది? అధికారులుగా వారు చేస్తున్నది ఏంది అంటే అధికారులే లేరు. డిప్యూటీ ఈఓ అధికారులే లేరు, ఎంఈఓలు లేరు, డిఈఓలు వేల మీద లెక్క పెట్టేంత మంది ఉన్నారు. 2 సార్లు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు సమావేశం పెట్టి ఉపాధ్యాయ సంఘాలతోని నియామక ఉత్తర్వులు ఇచ్చే సందర్భంలో ఊదరగొట్టే ఉపన్యాసాలు 2 సార్లు చేసిండు. ఏం చేసిండు? అందులో 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, గత ప్రభుత్వం విద్యను నిర్లక్ష్యం చేసింది, ఉపాధ్యాయులకు బదిలీలు చేయలేదు, పదోన్నతులు చేయలేదు, మేమే వచ్చినాం, మేమే చేసినాం, అన్ని రకాల పదోన్నతులు బదిలీలు మేమే గొప్పవాళ్ళం అని చెప్పిండు. నిజంగా చెప్తున్నా, నేను ఒక సుదీర్ఘమైనటువంటి 26 సంవత్సరాలు టీచర్స్ ఉపాధ్యాయ సంఘాల్లో ఎస్టీ నుంచి లీడర్షిప్ చేసినటువంటి వ్యక్తిగా 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన చూసాం, అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాల పాలనను చూసాం. ఈ బీఆర్ఎస్ పాలన లోపల విద్యకు నాణ్యమైన విద్యను అందించడానికి శతదా ప్రయత్నం చేసింది. దానికి కారణం ఏంటంటే 2015లో ప్రభుత్వం 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 1 ఇయర్ లోపునే బదిలీలు ఎందుకు చేయాల్సి వచ్చింది, పదోన్నతులు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పాపాలకు బదిలీలు లేక, పదోన్నతులు లేక ఉపాధ్యాయులు అఘోరిస్తూ ఉంటే ఇమీడియట్గా ప్రభుత్వం, ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టి బదిలీలు చేశారు. హై స్కూల్ హెడ్ మాస్టర్ వరకు పదోన్నతులు చేశారు. అప్పుడు కూడా డిప్యూటీ ఈఓ, ఎంఈఓ పదోన్నతులు ఎందుకు ఇవ్వలేకపోయినారు? డైట్ లెక్చరర్స్ చేయాల్సి అంటే ఉమ్మడి సర్వీస్ రూల్స్ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నందువల్ల సాధ్యపడలేదు. బదిలీలు జరిగినాయి, 15లో పదోన్నతులు జరిగినాయి, 2018లో బదిలీలు మాత్రమే జరిగినాయి. పదోన్నతులు ఎందుకు చేయలేకపోయింది నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఉపాధ్యాయ సంఘాల నాయకులుగా మేమే సర్వీసుల సమస్యను పరిష్కరించి ఇవ్వమని అడిగాం. అది సాధ్యపడనందువల్ల హై స్కూల్ హెచ్ఎం వరకు అప్పుడు పదోన్నతులు వద్దన్నందువలన ఇవ్వలేకపోయినారు. ఇది తప్పుడు ఆరోపణ, తప్పుడు సమాచారం ఇచ్చే విధంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు విషయం తెలుసుకోకుండా లోతుల్లోకి వెళ్లకుండా అసత్య ప్రచారాలు చేస్తే అందులో ఉన్న మా మిత్రులు ఆనాడు వివరణ అందించేది ఉండే. అది 2-3 సార్లు రిపీట్ అయ్యి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది పరిస్థితి అంటే మన రాయితో మన నత్తి వలగొట్టుకునే కాడికి వచ్చింది, మన వేలుతో మన కళ్ళు పొడుచుకునే కాడికి వచ్చింది. పక్క బడిలో ఉన్న ఉపాధ్యాయులు వచ్చి ఈ బడిలో నీ బోధనా సామర్థ్యాలను తనిఖీ చేస్తాం ఇన్స్పెక్షన్ పేరిట అంటే ఏమైనా అర్థం ఉందా? తలాతోక లేని నిర్ణయాలు కాకపోతే, అర్థం పర్థం లేని ఆలోచన లేకపోతే దీనికి ఒకే కారణం సూటిగా చెప్పదలుచుకున్నాను నేను. అయ్యా, మీరు మంత్రులు ఎన్ని శాఖలు మీ దగ్గర పెట్టుకుంటారో మాకు అవసరం లేదు, కానీ ప్రత్యేకంగా విద్యాశాఖ మంత్రి కనుక లేకపోతే, విద్యాశాఖ మంత్రికి అర్థం కాకపోతే, విద్యాశాఖలో లోతుల్లోకి వెళ్ళి చూడకపోతే ఈ విద్యారంగంలో ఎప్పటికప్పుడు విపరీతమైనటువంటి సమస్యలు, ఆలోచనలు, పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఇంత క్లిష్టతరమైనటువంటి విద్యాశాఖను
ముఖ్యమంత్రి గారు తన దగ్గర పెట్టుకోవడంలో అర్థం ఉందా? నేను సూటిగా అంటున్నా, విద్యా గంధం లేని, విద్యా అర్హతలు అంతగా లేనటువంటి, అనుభవం లేనటువంటి మీరు విద్యాశాఖను మీ దగ్గర పెట్టుకోవడం న్యాయం కాదు. ఇప్పటికైనా అనుభవజ్ఞులైన విద్యారంగంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తికి విద్యామంత్రి ఇచ్చి ఉంటే ఇలాంటి తప్పుడు ఆలోచనలు, ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉండేది కాదని నా అభిప్రాయం.